పన్నీర్తో ఒక్కసారి ఇలా చేయండి. స్టార్టర్గా అయితే అద్దిరిపోతుంది అంతే. ముందుగా మిక్సీ జార్లోకి పుదీనా కొద్దిగా అండ్ అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర కొద్దిగా, కొత్తిమీర కొంచెం అండ్ పచ్చిమిర్చి మీ స్పైస్ లెవెల్కి సరిపడినట్టుగా, ఉప్పు టేస్ట్కి సరిపడినట్టుగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అదొక బౌల్లోకి తీసుకొని పన్నీర్ని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్, అంటే మరీ చిన్నగా కాదు అలాగని పెద్దగా కాదు, వీడియోలో నేను చూపించాను కదా అంతంత పీసెస్ అయితే సరిపోతుంది. ఆ పీసెస్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లో కాసేపు మ్యారినేట్ చేసినట్టు ఉంచేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా నెయ్యి వేసుకొని, ఓన్లీ నెయ్యేనండి, ఎలాంటి ఆయిల్ కూడా యూస్ చేయొద్దు. ఓన్లీ గీలోనే ఇది ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా అది వేసేసి ఫ్రై చేసుకోండి. మరీ ఓవర్ ఫ్రై చేయొద్దు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మరీ ఎక్కువ వద్దు, లైట్గా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టెండర్గా కుక్ అవుతుంది, సూపర్ అంటుంది. పన్నీర్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి ఇది తింటే ఫుల్గా పన్నీర్కి ఎడిక్ట్ అయిపోతారు. నిజం చెప్తున్నా, ట్రస్ట్ మీ. నాకైతే అంతకుముందు నచ్చేది కాదు పన్నీర్, ఇది తిన్న తర్వాత నుంచి ఎక్కువ నచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.